మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ 5 చౌరస్తా, మన మంచిర్యాల. పాత్రికేయులందరికీ నమస్కారం. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు హుస్నాబాద్కు సంబంధించినటువంటి 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాడు. అందుకు సంబంధించిన కాపీని ఈ సందర్భంలో విడుదల చేయడం జరిగింది. కౌన్సిలర్లను హుస్నాబాద్ సంబంధించి 100% గెలిపియమని హుస్నాబాద్ మున్సిపల్ ఓటర్లందరినీ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఓటుకు విజ్ఞప్తి చేయాలి. కాబట్టి నేను హుస్నాబాద్ ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా గత 2 సంవత్సరాలుగా హుస్నాబాద్ కేంద్రంగా, హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులను ఆమోదిస్తూ ఇంకా మాకు ఉత్సాహాన్ని ఇస్తూ భవిష్యత్తులో హుస్నాబాద్ను అగ్రభాగాన నిలబెట్టడానికి హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 20కి 20 సీట్లు గెలవడం అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్సాహాన్ని, మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గత 2 సంవత్సరాలుగా హుస్నాబాద్కు సంబంధించి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో విద్యా అవకాశాలు వస్తే ఈ ప్రాంత ప్రజలకు బాగు జరుగుతుందని, ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుందని, అందుకని అనుగుణంగా పారిశ్రామికంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ తేవాలని, ఇవన్నీ తెచ్చినప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని 250 పడకల ఆసుపత్రితో పాటుగా ఆ ఆసుపత్రిలో PG కాలేజీని ఏర్పాటు చేసిన విధంగా ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలని కరీంనగర్కు హుస్నాబాద్ రోడ్డును 4 లైన్ల రోడ్డుగా సెంట్రల్ లైటింగ్ తోటి, అంటే రోడ్ డివైడర్ తోటి శాంక్షన్ చేసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం, మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు దాకా రోడ్ డివైడర్ తోటి 4 లైన్ రోడ్ చేసుకోవడం, హుస్నాబాద్కు ఒక నెక్లెస్ లాంటి ఎల్లమ్మ చెరువును జిల్లా కేంద్రాల్లో కంటే ఎక్కువగా అందంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా సుందరీకరణ చేసుకుంటా ఉన్నాం. పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎల్లమ్మ చెరువు ద్వారా కింద ఉన్నటువంటి పారకానికి సంబంధించినటువంటి కెనాల్ సిస్టమ్ను స్ట్రెంథెన్ చేసుకోవడానికి 2,70,00,000 తీసుకున్నాం. హుస్నాబాద్ ప్రారంభంలోనే నమస్తే బోర్డు దగ్గర ఉన్నటువంటి కొత్త చెరువును 8.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకొని ఆరపల్లికి పోయే విధంగా ఆ మత్తడి మీద ఒక నిర్మాణం చేసుకొని ఆ బండను కూడా అవైలబుల్ చేసుకుంటా ఉన్నాం. పల్లె చెరువు కూడా చాలా అందంగా తయారవుతుంది. ఇప్పటికే పల్లె చెరువు స్ట్రెంథెన్ కానీ, రిటైనింగ్ వాల్ కానీ, అక్కడ ఉండబడేటువంటి శ్మశాన వాటిక కానీ అవన్నీ కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కాక RTA ఆఫీస్ నిన్ననే టెండర్ అయిపోయింది. దాంతోపాటుగా స్విమ్మింగ్ పూల్ ఎలక్షన్ కోడ్ ఉన్నది, రావచ్చు. ఎలక్షన్ అయిపోగానే స్విమ్మింగ్ పూల్ స్టేడియంలో, దాని పక్కనే మోడల్ స్కూల్ పక్కన మొన్ననే 2 కోట్ల రూపాయలతోటి పట్టణ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఒక చిల్డ్రన్స్ గేమ్ పార్కును, అందులో వివిధ రకాల ఆటలను పెట్టుకుంటూ ఈ మధ్య హైదరాబాద్లో 3-4 పార్కులు ఓపెన్ చేసినప్పుడు చూసినటువంటి అన్ని థీమ్స్ను అందులో పెట్టి 2 కోట్ల రూపాయలతోటి ఆ మోడల్ స్కూల్కును దానికి ఉన్నటువంటి స్టేడియం పక్కన ఒక అనుసంధానంగా ఒక పార్కు డెవలప్మెంట్ చేయడము, ఇక్కడ దేవతల బావి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, వెజిటేబుల్ మార్కెట్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు. దాంతో పాటుగా రేపు ఈ ప్రాంతం అంతా టూరిజంగా పెరగాలని హుస్నాబాద్ పక్కనటువంటి జిల్లెలగడ్డ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ను అర్బన్ ఫారెస్ట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి 4 అవకాశాలను
అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహాసముద్రం గండి, అక్కడ ఉన్నటువంటి భైరవ స్వామి గుడి, అక్కడ ఉన్నటువంటి సర్వాయిపాక కోటలు, అక్కడ నుండి పోయినట్టయితే రాయికల్ వాటర్ ఫాల్స్ పోయే విధంగా ట్రెక్కింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ వివిధ జిల్లాలే కాక హైదరాబాద్ బయటి ప్రాంతాల నుంచి అది పూర్తయిన తర్వాత విజిటర్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసే విధంగా చేయడం కావచ్చు. ఇది కాక ఉస్మానాబాద్ పట్టణంలో కూడా ఇప్పటికే ట్రెండ్స్ ఇతరత్ర షోరూమ్స్ వస్తూ ఉన్నాయి. మిగతా షోరూమ్లు అందరూ కూడా ఇక్కడనే షాపింగ్ కాంప్లెక్స్ లాగా, అది బొమ్మన కావచ్చు, లేదా ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ఉన్నటువంటి వట్టలతో పాటుగా హైదరాబాద్ లాంటి నగరాల్లో జిల్లా కేంద్రాలు ఏ ఉన్నాయో ఖజానా జ్యువెలర్స్లు కావచ్చు, లేకపోతే బంగారు బట్టగుట్టని వేరేది లలిత జ్యువెలర్ ఏమన్నా ఇక్కడ హుస్నాబాద్లో పెట్టించి హుస్నాబాద్ను కూడా పేరు అదికి రాలేదు, ఆయన కూడా ఇక్కడ పెట్టించే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఒక అన్నిటికంటే మనకు తెలుసు, నాకు ఒక బాగా జ్ఞాపకం ఉంది. నేను కూడా ఇక్కడ ఈ పాఠశాల మా బడి వేదిక సెలబ్రేషన్స్ అయినప్పుడు అక్కడటువంటి పట్టణ విద్యావంతులందరూ, ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్ గారితో పాటుగా మా హుస్నాబాద్కు ఒక విద్యా సంస్థ వస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఒక విద్యా సంస్థ కాదు, అసలు ఈ ప్రాంత పేద ప్రజలకు స్వయంగా ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం. 35 ఎకరాల స్థలం కేటాయించుకున్నాం, నిధులు కేటాయించుకున్నాం, అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి పెరగాలని సెట్విన్ సంస్థను ముందే తెచ్చుకొని మల్లెపూ చెట్టు దగ్గర మున్సిపల్ కాంప్లెక్స్లో పెట్టినాం. 100 మందికి అనేక రకాల శిక్షణ పొంది వాళ్ళ కుటుంబాలను వాళ్ళని ఇలా ఎదిగే విధంగా వాళ్ళు చేసుకోగలుగుతా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ నగరం ఇంత జరిగిన తర్వాత సుందరీకరణ ఉండాలి. సుందరీకరణలో కూడా అదొక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఇక్కడ ఆటలను ప్రోత్సహించడానికి ఆటలకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, లేకపోతే అక్కడ యోగా అక్కడ పడేటువంటి సూర్య నమస్కారానికి సంబంధించినటువంటి కావచ్చు. మధ్యలో ఇంకా సెంట్రల్ లైటింగ్ కంప్లీట్ గా వచ్చేసి ఈ టౌన్ అంతా కూడా కొంత ఇది హుస్నాబాద్ అనేటువంటి విషయంగా చేయడంతో పాటుగా మొన్న వర్షాలు వచ్చినాయి. 32 సెంటీమీటర్ల వర్షం పడితే మార్కెట్ యార్డ్ మునిగిపోయింది, గోడ ఊరింది, పట్టణంలో నీళ్లు వచ్చినాయి. 2 నెలలు అయింది. వెంటనే దాని ప్రతిపాదనలు ఇచ్చి 8,05,00,000 రూపాయలు శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఆ మార్కెట్ యార్డ్లోకి నీళ్లు రాకుండా, మార్కెట్ యార్డ్ నుంచి కిందకి కూడా ఏ ప్రాంతం మునగకుండా మరి 8 కోట్ల రూపాయలతోటి నిధులు తీసుకొని వచ్చినాం. ఈ విధంగా అంటే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో ఆటలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, విద్య కావచ్చు, రోడ్లు కావచ్చు, సుందరీకరణ కావచ్చు, లేకపోతే టూరిజం కావచ్చు, ఈ విధంగా ఏది కూడా వదిలిపెట్టకుండా శిక్షణ, సెట్విన్ లాంటి శిక్షణ కావచ్చు, అన్ని అంశాల పట్ల పూర్తిగా 100% శ్రద్ధతో ఉన్నప్పుడు తప్పకుండా మేము మా నాయకత్వం అంతా కూడా 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా అన్ని రకాలుగా మరి కమిటీల ద్వారా ముందు అప్లికేషన్లు తీసుకొని మా మండల నాయకులందరినీ కూడా ఊరూరా వాడవాడ తింపి సర్వేలు చేసి మనందరినీ ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కొత్త నారాజు ఉన్నటువంటి వాళ్ళు వేస్తే కూడా వాళ్ళందరినీ ఉపసంహరింప చేసుకున్నాం. ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం విరమించుకోమని. ఇది చేసిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతుంది? ఇక్కడ 10 ఏళ్లలో ఒక ఇల్లు, ఆ డబల్ బెడ్రూమ్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. మేము ఇవాళ 500 పైన ఇల్లు ఇచ్చిన టౌన్లో ముగ్గులు వేసుకుంటూ కట్టుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటారు. మేము రేషన్ కార్డులు 10 ఏళ్ళకి చెప్పులు అనేది తిరిగి మా వాళ్ళు టౌన్లో రేషన్ కార్డులు ఇచ్చినాం. ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం. వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధిని వాళ్ళ ఖాతాలో జమ చేసినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలకు ఉచితంగా నిన్న మొన్న కూడా సమ్మక్క సారక్క వహించడం కూడా అయ్యా మీ ఉచిత బస్సులు వహించడం చెప్పే విధంగా భూత వరద బస్ స్టాండ్, బస్ డిపో నుంచి అనేక బస్సులు మీరు హన్మకొండ నుంచి అన్నారు. హన్మకొండకి రాత్రి 9 తర్వాత కావచ్చు, ఇతరత్ర ఇక్కడ నుంచి ప్రజలకు వెళ్ళి కోరుతుంటే ఎక్కడికంటే అక్కడికి బస్సు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ప్రజల కనెక్టివిటీని పెంచినా హుస్నాబాద్ సంబంధించి అన్ని అవసరాల కేంద్రంగా ఈ విధంగా రామవరం సంబంధించి కావచ్చు, లేదా మల్లారం నుంచి మన అక్కన్నపేట నుంచి మల్లారం దాకా కొత్తకొండ దాకా రోడ్డు కావచ్చు, కొత్తకొండ దేవాలయం కావచ్చు, ఎల్లమ్మ దేవాలయము. భవిష్యత్తులో ఎవరైనా అక్కడికి వచ్చి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఎక్కడ రోడ్డు మీద ఉండేటువంటి అవసరం లేకుండా షెడ్ల నిర్మాణం కావచ్చు, పక్కనే కోహెడ ఇంటిగ్రేటెడ్ కావచ్చు, కొత్తకొండ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా
పట్టణ ప్రజలకు అవసరమయ్యే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసే బాధ్యత మాదే. ఇంకా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాదే, మా ప్రభుత్వందే. తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి నేను హుస్నాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, పార్టీ తరఫున కోరుతా ఉన్నా, ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నా, శాసనసభ్యులను కోరుతా ఉన్నా, మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి 20 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. ఒక్కసారి మీరు అసలు మా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా, తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని 100% ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికి పోయినా హుస్నాబాద్ అంటే ఒక గౌరవాన్ని పెంచే విధంగా మరి నా ప్రయత్నం కృషి చేస్తాను. నాకు అటువంటి ఒక శక్తిని హుస్నాబాద్ ప్రజలే ఎమ్మెల్యేగా గెలిపించి ఇచ్చినారు. మరొకసారి ఈసారి మరి మున్సిపల్ కూడా గెలిపించి ఇచ్చినట్టయితే ఇంకా పట్టణ ప్రజలుగా అన్ని రకాల సౌకర్యాల రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోయేదంటే దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ ఎల్లమ్మ చెరువు నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో మానవ నుంచి వస్తూ ఉంది మిషన్ వైరుతా. అట్లా కాకుండా ఒక వాటర్ కంప్లీట్ ఒక అక్యురెన్సీగా పక్క చుట్టుపక్కల 10 గ్రామాలకు ప్లానింగ్ ఫ్యూచర్ కొరకు ఒక ప్లానింగ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ విధంగా అన్ని చేసేటువంటి ఒక పని మరి కృషి చేస్తాను. తప్పకుండా మరి ఇవన్నీ కూడా రింగ్ రోడ్డుతో పాటుగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూను, ఇంకా కొత్త వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజిటబుల్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తొందరగా చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు చేసిన వాటితో పాటుగా ఇంకా జరగడానికి మాకు ఒక బలాన్ని ఇవ్వమని ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజలందరికీ కోరుతున్నాను.